కాకినాడ అంబేద్కర్ భవన్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్, జిల్లా అధ్యక్షులు పి వరహాలు, జిల్లా కార్యదర్శి గంగ సూరిబాబు, రాష్ట్ర నాయకులు రాజా పేర్కొన్నారు. అంబేద్కర్ భవన్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభలకు ఎస్ఎఫ్ఐ భారత అధ్యక్షులు బిపి సాను, అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ తదితరులు హాజరవుతారని తెలిపారు. 29న ఆనంద భారతి మైదానం నుంచి విద్యార్థుల ప్రదర్శన ఉంటుందన్నారు. అదేవిధంగా మెక్లారిన్ హైస్కూల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహిత్, ఆదర్శ్ కార్తిక్, అమృత, మానస తదితరులు పాల్గొన్నారు. జయప్రదండి ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలను, జయప్రదండి కాకినాడలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను, ఈ నెల 27, 28, 29 అంబేద్కర్ భవన్ లో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను, జయప్రదండి ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలను, జయప్రదండి ఎస్ఎఫ్ఐ 24వ పరిష్కరించాలి విద్యారంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యారంగంలో ఉన్న సమస్యలు. విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు కాకినాడ నగరంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహాసభలకి ముఖ్య అతిథిగా, ప్రారంభ సభ ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త పిట బాలసుబ్రహ్మణ్యం గారు హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ 3 రోజులు జరిగేటువంటి మహాసభలకి అనేక మంది ప్రముఖులు, దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు లక్ష్మణరావు గారు, ఐవి గారు, అనేక మంది ఇతర పెద్దలు పాల్గొబడుతూ ఉన్నారు. దాంతోపాటు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష కార్యదర్శులు, అఖిల భారత నాయకత్వం హాజరు కాబోతా ఉన్నారు. ఈ మహాసభల ముగింపు సందర్భంగా విద్యార్థి ప్రదర్శన వేలాది మందితో ప్రదర్శన చేపడతా ఉన్నాం. మెక్లరెన్ గ్రౌండ్లో 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మహాప్రదర్శన నిర్వహించుకుని వేలాది మందితో బహిరంగ సభ కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ మహాసభలు జరిగేటువంటి క్రమంలో విద్యార్థులందరూ భాగస్వామ్యం కావాలని, ఈ మహాసభలు జయప్రదం కోసం కృషి చేయాలని 29 మధ్యాహ్నం 2 గంటల మెక్లరెన్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభ విద్యార్థుల ర్యాలీలో వేలాది మందిగా విద్యార్థులు తరలి రావాలని, భవిష్యత్తు ప్రభుత్వ విద్యారంగం కోసం ఎస్ఎఫ్ఐ ఈ మహాసభల్లో తీర్మానాలు చేయబోతా ఉంది. ఈ తీర్మానాలకు అనుగుణంగా పోరాటాలు నిర్వహించబోతా ఉంది. ఈ పోరాటాలకు కూడా విద్యార్థి లోకం సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభల జయప్రదం కోసం ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాలు వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు కాకినాడ పట్టణంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో అంబేద్కర్ భవన్లో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందో, బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం వల్ల ఈ విద్యార్థులు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు, పేద విద్యార్థులకి విద్య ఏ విధంగా దూరం అవుతుందో, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఏ విధంగా ఇవ్వడం లేదనే దాంట్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారుగా 600 మంది నాయకత్వం, ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఈ మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ మహాసభలో ముగింపు రోజు ఆనంద భారతి గ్రౌండ్ నుంచి మెక్లారిన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకి కేరళ హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభల్ని ఈ జిల్లాలో విద్యారంగ సమస్యల మీద, రాష్ట్రంలో వివిధ రంగాల్లో, వివిధ జిల్లాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద చర్చిస్తాము. భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వం కానీ, లేదా గెలిచేటువంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర మహాసభలో విద్యారంగంలో ఎటువంటి నిర్ణయాలు చేస్తామో ఈ ప్రభుత్వం ముందు ఉంచుతాము. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళనే భవిష్యత్తులో ఉంచేటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళందరినీ గద్దె దించేటువంటి పరిస్థితి ఉంటుందని ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.